హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అంబటి రాంబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్న ప్రెస్ తో మాట్లాడడం జరిగింది. జైల్లో నన్ను చంపడానికి కుట్ర పన్నారు, చంపేసే అవకాశం ఉండేది అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది సార్. మరి నిజంగా అటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయా అంబటి రాంబాబు విషయం పైన? ఇంకేం మాట్లాడారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని వాళ్ళ కలవబోతున్నారని తెలుస్తుంది. మరి వాళ్ళ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంబటి రాంబాబు 18 రోజులు జైల్లో ఉండి నిన్న బయటకు వచ్చాడు. ఆయన మీద ఉన్న చివరి కేసు 2023 సంక్రాంతి అప్పుడు సత్తెనపల్లిలో సంక్రాంతి పోటీలు అవి కండక్ట్ చేసి అక్కడ పెన్షనర్స్ దగ్గర ఆయన డబ్బులు వసూలు చేశాడు, అక్రమాలకు పాల్పడ్డాడని ఒక జనసేన నాయకుడు కేసు పెట్టాడు. ఆ కేసులో కూడా ఆయనకి రిమాండ్ విధించారు చివర్లో. దాంట్లో కూడా గుంటూరు మేజిస్ట్రేట్ ఆయనకి నిన్న బెయిల్ ఇచ్చేశారు. దాంతో ఆయన నిన్న బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక రాజమండ్రిలోనే ఆయన వైసీపీ నాయకుల సమక్షంలో మాట్లాడారు. సో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఇది కక్షపూరితంగా చేశారు, నేను తిట్టిన దానికి క్షమాపణ చెప్పాను, దాంతో అది వదిలేసి నన్ను 7 గంటలు మా ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు కూడా పోలీసులు గోడెక్కి పారిపోమన్నారు. గోడెక్కి పారిపోయి తప్పించుకునే బదులు చనిపోవడం మేలని నేను చెప్పాను. సో క్లియర్గా నా భార్యను పిల్లల్ని వేధించారు. 7 గంటల పాటు మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు, నేను బాధితుడిని, నాకేమో జైలు ఇచ్చారు, రాజమండ్రి జైల్లో పెట్టారు. నేను ఈ ప్రభుత్వం రాగానే సిద్ధమైపోయాను, ఎప్పుడో ఒకసారి జైలుకి వెళ్లాల్సి ఉంటుందని. సో జైలుకి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే నేను వన్స్ నా మీద రిమాండ్ విధించినప్పుడే నేను చాలా కాలం జైల్లో ఉండాల్సి వస్తుందని ప్రిపేర్గానే ఉన్నాను. సో నేనేమి జైలు జీవితాన్ని చూసి నేను భయపడిపోయింది లేదు. నేను ఎన్నిసార్లైనా జైలుకి పోవడానికి రెడీగా ఉన్నాను. జైలు అనేది ఒక మనిషిని రాటు తేల్చే ఒక శిక్షణాలయం లాంటిది. నేను జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాను, కానీ జైలు జీవితం నాకేం నరకంగా ఏమీ లేదు అనేది ప్రధానంగా ఆయన చెప్పాడు. అట్లాగే నేను వెనక్కి తగ్గను, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకి పోయినా ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు, కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు నేను వెనక్కి వెళ్ళను, నేను జగన్తోనే ఉంటాను అనేది ఆయన ప్రధానంగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు దాంతోపాటు ఆయన మా మీద దాడులు చేయించి మానిటర్ చేసింది చంద్రబాబు, లోకేష్ ఇద్దరు దగ్గరుండి మానిటర్ చేసి చేయించారు అనేది కూడా ఆయన ఆరోపించాడు. సో దాని తర్వాత ఆయన ఈరోజు జగన్ కలుస్తున్నాడు. నెక్స్ట్ వ్యూహం ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ కూటమి వర్సెస్ వైసీపీ. కూటమి ప్రధానంగా కమ్మ కాపు కాంబినేషన్తో ఏర్పడింది. అంటే చంద్రబాబు కమ్మ రిప్రజెంటేటివ్ అయితే పవన్ కళ్యాణ్ కాపు రిప్రజెంటేటివ్. పవన్ కళ్యాణ్ లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కాపు ఓట్ బ్యాంక్ అనేది గట్టిగా పనిచేస్తుంది. అది కాపులు రకరకాల కులాలు ఉన్నప్పటికీ దాదాపు 20 నుంచి 25% ఓట్ బ్యాంక్ అయితే కాపులకు ఉంది. అది క్లియర్గా షిఫ్ట్ అయింది. మామూలుగా కెమిస్ట్రీ అర్థమెటిక్ అంటాము, అంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండడమే కాకుండా అర్థమెటిక్ అంటే కింది స్థాయిలో కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. అట్లాగే జనసేనలో కూడా పార్టీ సంస్థాగతంగా బలంగా లేదు కాబట్టి చాలా చోట్ల క్యాండిడేట్ని చంద్రబాబు జనసేనలోకి పంపించి అక్కడ వాళ్ళని నిలబెట్టడం కనబడుతుంది. ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సంస్థాగతంగా ఒక పార్టీగా బలంగా లేదు, కానీ పవన్ కళ్యాణ్కి ఉన్న కరిష్మా కావచ్చు, ఆయన కాపు లీడర్గా చిరంజీవి బ్యాక్డ్రాప్లో ఆయన కాపు లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సో పవన్ కళ్యాణ్ కూడా ముందు నుంచి స్టాండ్ ఏంటంటే జగన్కి యాంటీ స్టాండ్ క్లియర్గా ఉంది. సో దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది జగన్ చాలా ఆందోళన పడ్డాడు. గతంలో కూడా వైసీపీ ఆందోళన పడింది. కమ్మ కాపుని ఎలా విడదీయాలి అనేది వాళ్ళు చాలా ట్రై చేశారు. అందుకని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ మీద అవినీతో ఇంకోటి ఏమి లేవు కాబట్టి వ్యక్తిగత ఆరోపణలు చేయడం మీదనే వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేశారు. ముగ్గురు భార్యలు అనే ఆస్పెక్ట్ మీదనే ప్రధానంగా ఫోకస్ చేశారు. అట్లాగే రెండవ అంశం ప్యాకేజీ, చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నాడు. ఈ 2 అంశాలని ప్రధానంగా ఫోకస్ చేశారు, కానీ అవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోగా రివర్స్ అయినాయి. పవన్ కళ్యాణ్ కూడా తన మంచి స్ట్రాటజీ చేసుకున్నాడు, జగన్ ఎలా ఎదుర్కోవాలని. ఒక సీజన్డ్ పొలిటీషియన్ లాగా పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాలు పన్నాడు. దానికి తోడు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఉన్నాడు. సో చంద్రబాబు వేసిన ప్లాన్లు, తర్వాత మోడీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, దీనివల్ల కూటమి స్ట్రాంగ్ అయింది. జగన్ ఓట్ బ్యాంకు చెక్కు చెదరలేదు. జగన్ ఓట్ బ్యాంక్ జగన్కి 39-40% ఉంది. ఇక్కడేమో జగన్కి వ్యతిరేకంగా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా వీళ్ళు ఆర్గనైజ్ చేయగలిగారు.
దాంతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా 2029లో ఈ ప్రభుత్వ వ్యతిరేకత కొంతవరకు ఉండొచ్చు, కానీ దాన్ని బలంగా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను ఓటు బ్యాంక్గా మార్చుకునే పరిస్థితి జగన్కి లేకుండా చూడడం కోసం కూటమి డే 1 నుంచి కూడా వైసీపీని వీకెండ్ చేయడం కోసం కొన్ని రకాల స్ట్రాటజీలను చేస్తుంది. అందులో ప్రధానంగా ఏంటంటే వైసీపీలో ఉండే నాయకుల మీద కేసులు పెట్టి వేధించడం, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, తర్వాత వాళ్ళలో కొంతమందికి ప్రలోభాలు పెట్టో భయపెట్టో కొంతమందిని బయటికి తీసుకురావడం, ఈ స్ట్రాటజీ చేస్తుంది. మరోవైపు జగన్ కూడా దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలకి రావడం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, నాయకులకు భరోసా ఇవ్వడం, దీంతో పాటు ఇదంతా కూడా డిఫెన్సివ్ టాక్టిక్స్ అన్నమాట. అంటే తన పార్టీ మీద కూటమి దాడిని దెబ్బ కాచుకోవడం ఉంటారు, ఆ దెబ్బ కాచుకునే స్ట్రాటజీ. దీని నుంచి అఫెన్సివ్ స్ట్రాటజీ కూడా జగన్ ప్లాన్ చేస్తాడు. అదేంటంటే కూటమికి యాంటీగా కార్యకర్తలను వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఒక ప్రతి ఈయన ఓదార్పు యాత్ర కావచ్చు, లేకపోతే పరామర్శలు కావచ్చు, రైతుల ఇష్యూలు కావచ్చు, దానంతా కూడా ఒక దండయాత్రలాగా ప్లాన్ చేసి పెద్ద ఎత్తున జనాన్ని చూపించి మేము వస్తాం, మళ్ళీ వస్తాం, నరుకుతాం, చంపుతాం, రప్ప నరుకుతాం, ఇలాగా ఒక భాష క్రియేట్ చేసి అఫెన్సివ్ లెగ్ కూడా జగన్ ట్రై చేశాడు. ఈ క్రమంలో ఏమవుతుందంటే వైసీపీలో గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కేసులు, జైళ్ళు ఇవి ఎప్పుడైతే జరుగుతున్నాయో దీంట్లో జగన్ ప్లాన్ ఏంటంటే కాపు నాయకులను ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ని కొంతవరకు విచ్ఛిన్నం చేయాలి అన్న ప్లాన్లోకి జగన్ వెళ్ళాడు. అందుకే అంబటి రాంబాబు వీళ్ళందరూ యాక్టివ్ అయ్యారు. ఎప్పుడైతే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరగడం, తర్వాత జోగి రమేష్ ఆయన బీసీ, ఆయన మీద దాడి జరగడం, మొన్న బొత్స సత్యనారాయణ మీద కిరాకార్పి కామెంట్లు చేయడం, ఇవన్నీ ఏంటంటే కాపుల మీద పవన్ కళ్యాణ్ కాకుండా కాపుల మీద, అంటే కాపు నాయకులను ఎవరిని ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ ఒకడే కాపు నాయకుడు ఉండాలని కూటమి భావిస్తుంది. అందుకే వేరే కాపు నాయకులను ఎవరిని ఎదగనీయకుండా చేస్తుంది. ఇది కాపులకు వ్యతిరేకమైన ప్రభుత్వం అన్న ఒక నెరేటివ్ని తీసుకురావడానికి జగన్ ట్రై చేస్తున్నాడు. ఇది గతంలో కూడా ముద్రగడ పద్మనాభ్ ద్వారా ట్రై చేశాడు. కానీ జగన్ ఎంచుకున్న వాళ్ళు ఎవరు కూడా గట్టి కాపు నాయకులు కారు. ఎప్పుడు బొత్స కాపు నాయకుల్లాగా బిహేవ్ చేయలేదు. ఈయన అంబటి అయితే కాపుల మీద కూడా యాంటీగా మాట్లాడాడు. తర్వాత ముద్రగడ పద్మనాభకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అనేది ఏమీ లేదు. కాపు నాయకుడిగా ఆయన పెద్దగా వాళ్ళు కాలేకపోయాడు. సో వీటన్నిటి వల్ల ఇప్పుడు జగన్ స్ట్రాటజీ అది తెలిసిపోయింది జనాలకు కూడా. దానికి అనుగుణంగా వీళ్ళు కూడా మరీ మనం ప్రెజర్ చేయకూడదు అన్న యాంగిల్లోకి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఈయన మీద కొంత కేసులు అవి గట్టిగానే పెట్టారు, కానీ వాళ్ళు అనుకుని ఉంటే ఇంకా మంచి కేసులు పెట్టి ఇతన్ని ఇంకొన్ని రోజులు జైల్లో ఉంచేట్టుగా చేయగలరు. కానీ వాళ్ళు కూడా కొంత తగ్గినట్టు కనబడుతుంది. అంటే జగన్ ట్రాప్లో మనం పడకూడదు, కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తున్నాం అన్న ఇది రాకూడదు అని వీళ్ళు కూడా కొంత వెనక్కి తగ్గినట్టు కనపడుతుంది. అందుకని 18 రోజుల్లో బెయిల్ రావడం వెనక ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనపడుతుంది. సో ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీ వీళ్ళు వేయబోతున్నారంటే ఏం లేదు, ఆయన్ని ఇంకొంత ఫోకస్ చేయడం, అగ్రెసివ్గా ఎట్లాగో ఒకసారి జైలు నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి ఎప్పుడైనా కూడా జైలు అనేది ఒక భూతంలాగా బయట కనపడుతుంది. ఒకసారి ఇల్లు వచ్చేసినాక జైల్లో ఇదే కదా లైఫ్, దీనికి అనుగుణంగా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది వాళ్ళు అనుకుంటారు. అందుకని యుద్ధంలో ఒక వెపన్ని లేదా ఒక వ్యూహాన్ని పదే అమలు చేయకూడదు అంటారు. ఎందుకంటే ఎనిమికి అది తెలిసిపోతుంది, ఎనిమి అలవాటు అయిపోతాడు ఆ వ్యూహానికి, ఆ ఎత్తుగడలకి. సో అందుకని కొత్తవి వేయాలి. సో ఇప్పుడు కూటమి పాత పద్ధతుల్లోనే మళ్ళీ కేసులు పెట్టడం, వేధించడం, లేకపోతే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రభుత్వంకి గతంలో జగన్ ప్రభుత్వానికి తేడా లేదు కదా అన్న ఒక నెరేటివ్ బలంగా వెళ్ళిపోయింది. మామూలుగా కామన్గా ఉన్న ప్రజల్లో కూడా, ఈవెన్ తెలుగుదేశం కేడర్లో కూడా మన వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాంబాబు బూతులు తిట్టాడు, అతని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టండి. వాళ్ళ ఇంటి మీద దాడులు మనం చేస్తే అప్పుడు రాంబాబు తప్పు కంటే మన తప్పు పెద్దదైపోతుంది. జగన్ని మనం ఏదైతే విమర్శించామో అరాచకాలు, దాడులు ఇవన్నీ, అదే సంస్కృతి మనకు కూడా ఉంటే తేడా ఏముంది అన్న ఒక యాంగిల్ వచ్చింది. దానివల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కొంత ఆత్మవిమర్శ అనేది మొదలైనట్టుగా అర్థమవుతుంది. అంటే జగన్ ఒక ట్రాప్ వేస్తున్నాడు. కూటమి నాయకులు బలపరిచి కూటమిలో ఉండే ఈ కాపులని
దెబ్బతీసి కొంత విచ్ఛిన్నం చేయాలి, వైసీపీలో ఉండే కాపు నాయకుల్ని కొంత ముందు పెట్టి చేయించాలి, కాపుల్ని లేకపోతే బీసీలని దళితుల్ని ముందు పెట్టి వాళ్ళ మీద దాడులు జరిగే విధంగా రెచ్చగొడితే వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు బలహీన వర్గాల మీద కూటమి ప్రభుత్వం దాడి చేస్తుంది అన్న ఒక నెరేటివ్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలనేది జగన్ ప్లాన్గా కనపడుతుంది. దానికి అనుగుణంగా కూటమిలో కూడా మార్పు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ వైపుగా వీళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.